ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వింటున్నాను కదా అని నాకే బాధ్యతలు నేర్పాలని చూడకు. అయినా పెంపకం గురించి నువ్వు చెప్తున్నావేంటి? అమ్మా టెన్షన్లో అలా అందులే, వదిలే అమ్మా. ఏంట్రా వదిలేసేది? తన మాట పెదవి దాటేటప్పుడు తన స్థాయి ఏంటి, ఆ మాట అనడానికి తనకి ఏం అర్హత ఉంది అని 1-2 సార్లు ఆలోచించాలి. అవును మరి, పెంపకం గురించి నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలి. ఒంటరిగా పిల్లల్ని కనడానికి భయపడే మీరు మా ఇంటికొచ్చారన్న సంగతి మర్చిపోకు దీపా. ఇంకా తల్లే కాలేదు, బిడ్డని ఎలా పెంచాలో అన్న అనుభవమే లేదు. అయినా సరే నువ్వు నాతో పెంపకం గురించి మాట్లాడుతున్నావు. కీర్తి బాధ్యత తెలిసిన మనిషి, ఈ ఇంటి కష్ట నష్టాల్లో భాగం పంచుకున్న మనిషి. అన్నింటికన్నా ముఖ్యంగా కీర్తి మా పరువు నిలబెడుతుందే తప్ప కలలో కూడా మా పరువు తీయదు. ఇది గుర్తుపెట్టుకో. తన నెల జీతాన్ని తను ఆశపడింది కొనుక్కోవడానికి కాకుండా ఈ ఇంటి వడ్డీల కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆడపిల్ల సొమ్మిని ఎలా తీసుకోవాలని నీకు తెలీదా? కానీ ఇప్పుడు అర్ధరాత్రి దాటితే మాత్రం ఆడపిల్ల పెంపకం అంటూ ఇవన్నీ గుర్తొచ్చాయా? అమ్మమ్మ ఆపుతావా? గొడవని ఇంకా పెద్ద చేస్తావేంటి? పెద్దది చేయడం లేదురా. నీ భార్యకి కీర్తి తేరగా తిని బలాదూరుగా తిరిగే అమ్మాయి కాదు, బాధ్యత తెలిసిన ఆడపిల్లని అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే ఇంట్లో తేరగా తిన్నది నేనే అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? నేను ఉన్నది చెప్పాను, నువ్వే ఉలికి పడుతున్నావు. తెలుస్తూనే ఉందిలే ఎలా అన్నావో. అయినా కీర్తి ఇంటికి రాకపోవడానికి రీజన్ పొద్దున నేను తన్ని తిట్టాను కదా, అందుకు హట్ అయి ఇంటికి వచ్చి ఉండదు. ఇప్పుడు తనకి ఏదైనా అయితే ఆ తప్పంతా నా నెత్తిన పడుతుంది. ఛా! అమ్మా నీకో విషయం తెలుసా? మేమిక్కడికి రావడం కీర్తికి మొదటి నుంచే ఇష్టం లేదు. మా వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని ఇక్కడ ఉండడం కన్నా బయట ఉండడమే తనకు కంఫర్ట్ అన్న విషయం అందరికీ తెలిసేలా చేయాలనే ఇంకా ఇంటికి రాకుండా ఉంది. రే, కీర్తిని అపార్థం చేసుకుంటున్నావు. అయిన వాళ్ళని భారంగా భావించే మనస్తత్వం నీది, కీర్తిది కాదు. ఏదో ఇంపార్టెంట్ పనుండే రావడం లేట్ అవుతున్నట్టుంది. ఇలా వెనకేసుకురాబట్టే ఇలా తయారైంది. ఏ అన్నగా ఒక మాట అంటే పడకూడదా? ఆ మాత్రం దానికే నన్ను నా భార్యను ఇన్ని మాటలు పడేలా చేయాలా? స్టాప్ ఇట్ మహేష్. ఇంటికి రాని చెల్లెల గురించి టెన్షన్ పడి వెతకాల్సింది పోయి ఇలా కామెంట్ చేస్తూ ఉంటావా? వెళ్ళి వెతికి తీసుకొచ్చే బాధ్యత నీకు లేదా? అది అలా గడ్డి పెట్టమ్మా. ముందు ఈ గొడవ ఆపి కీర్తి ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. హలో సౌమ్య. చెప్పన్నయ్యా. కీర్తి మీ ఇంటికి వచ్చిందా? లేదన్నయ్యా, కీర్తి ఈరోజు కాలేజీ కూడా రాలేదు. అమ్మా ధరణి, కీర్తి దేవిక ఇంటికి వెళ్ళిందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అక్క ఈ టైంలో కాల్
కాల్ చేస్తుందేంటి? హలో అక్క. కీర్తి మీ ఇంటికి వచ్చిందా దేవిక? లేదక్క. ఏ తనింకా ఇంటికి రాలేదా? అవును, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈరోజు కాలేజ్కి కూడా రాలేదని తన ఫ్రెండ్స్ చెప్పారు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను కనుక్కొని నీకు కాల్ చేస్తాను. కళ్యాణ్, ఇప్పుడే అక్క ఫోన్ చేసి కీర్తి ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పింది. వాట్? ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అవును కళ్యాణ్, నేను కీర్తి ఎక్కడుందో సర్చ్ చేయడానికి వెళ్తున్నాను. తన ఆచూకీ దొరకగానే నేను మీకు కాల్ చేస్తాను. ఓకే? వెయిట్ దేవిక, నేను వస్తాను. పద. కీర్తి ఇంత లేట్ అయినా ఇంటికి వెళ్ళలేదని అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతూ ఇందాకే కాల్ చేశారు. ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఏమైంది? నీకు లేట్ అవుతుందని కనీసం ఫోన్ చేసైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. కీర్తి, are you all right? ఏం జరిగిందో చెప్పు కీర్తి. ఎవరైనా ఏమైనా అన్నారా? ఏం చెప్పమంటావు పిన్ని? ఈరోజు మధ్యాహ్నం వినకూడదు ఒకటి విన్నాను, చూడకూడదు ఒకటి చూశాను. అది చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా మనసు అల్లకల్లోలంగా ఉంది. అసలు ఏం చూసావో చెప్పవే. మా ఫ్రెండ్ మధ్యాహ్నం కాల్ చేసి మీ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు, బాడీ హాస్పిటల్ మార్చురీలో ఉందని చెప్పింది. బావగారు యాక్సిడెంట్ లో చనిపోయారా? ఏంటి నువ్వు చెప్పేది? పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీని చూశాను. ప్రాణవారి చేతిలో పెట్టుకుని మార్చురీలో ఉన్న డెడ్ బాడీని చూశాను. మొహం మొత్తం గుర్తుపట్టలేనంతగా చెదికిపోయింది. డెడ్ బాడీ మీద కూడా నాన్న వేసుకున్న షర్ట్ ప్యాంట్ లాంటివి ఉన్నాయి. బాడీ హైట్ కూడా నాన్నలాగే అనిపించింది. అయ్యో, బావగారు ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతారు అనుకోలేదు. ఈ విషయం అక్కకి తెలిస్తే అయ్యో